హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్న 10th క్లాసు పబ్లిక్ ఎగ్జాము రాయబోతున్న విద్యార్థులందరి కోసంగా ఈరోజు మనం పొయిట్రీ నుంచి అయినా కానీ ప్రోజ్ నుంచి అయినా కానీ 8 మార్కుల ప్రశ్న, అది సారాంశం కావచ్చు, ప్రశ్నలాగా అయినా ఇవ్వచ్చు. అలా ఇస్తే దానికి మనం ఆన్సర్ చేసి 8కి 8 మార్కులు మనం ఎలా పొందాలి అంటే హౌ టు రైట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, ఎలా రాయాలి 8 మార్కుల ప్రశ్నకి జవాబు అనే టాపిక్ మీద ఈరోజు మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మన 8 మార్కుల ప్రశ్నలకి జవాబు రాసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే 27వ ప్రశ్న, 28వ ప్రశ్న. 27వ ప్రశ్నలో పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, అది సారాంశం కావచ్చు, ప్రశ్న కావచ్చు, 2 ఇస్తారు, ఒక దాంట్లో 1 రాయాలి. అలాగే 28 అక్కడ కూడా 2 ఇస్తారు, గద్య భాగానికి సంబంధించి 2లో 1 రాయాలి. మరి ఎలా రాయాలి? మొదటగా ఒక విషయం నాన్న, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మీకు ఉపయోగపడే మంచి మార్కులు తెచ్చే మరిన్ని వీడియోలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీ ముందుకు వస్తాయి. టాపిక్లోకి వెళ్దాము. 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం రాసేటప్పుడు నాన్న మొదటగా చేయాల్సిన పని చూడండి. మొదటగా అది క్వశ్చన్ కానీ సారాంశం కానీ ఏదైనా కానీ మొదట చేయవలసిన పని శీర్షక్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. శీర్షక్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అది ఏ పాఠానికి సంబంధించిందైనా, ఏ పాఠానికి సంబంధించిందో ఆ పాఠం పేరు రాయండి. నెక్స్ట్ పొయిట్రీ కనుక అయితే కవి పరిచయ్, ప్రోజ్ కనుక అయితే లేఖక్ పరిచయ్ అని నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టండి. పొయిట్రీ కనుక అయితే కవి పరిచయ్, అదే ప్రోజ్ కనుక అయితే లేఖక్ పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మరి ఇక్కడ ఏంటంటే మనకి కవి పరిచయానికి కూడా మార్కులు నిర్ణయించి ఉన్నారు కాబట్టి ఇక్కడ కవి పరిచయం ఇలా రాస్తే బాగుంటుంది. పారాగ్రాఫ్గా కూడా రాయొచ్చు, కాదని నేను చెప్పట్లేదు. ఇలా రాస్తే మనకి ఎక్కువ కంటెంట్ రాసినట్లు కనబడుతుంది. నెక్స్ట్ మనం ఏమి రాసామో విషయం తెలుస్తుంది. మనకి ఆశించిన మార్కులు మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఏమేమి రాయాలి. మార్జిన్ నుంచి ఒక 2 ఫింగర్స్ దాటి స్టార్ట్ చేయండి. కవి, అదే ప్రోజ్ కనుకైతే లేఖక్, జీవన్ కాల్, మాతా పిత, रचनाएं, पुरस्कार, विशेषताएं. అని చెప్పి పెట్టి కవి పేరు, ఆయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఆయన జన్మించింది ఎప్పుడు, చనిపోయింది ఎప్పుడు, ఆ డేట్స్, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, ఆయన రాసిన రచనలు ఒక 2-3 రాసి ఆది అని పెట్టండి. ఆయనకు వచ్చిన బిరుదులు ఒక 2-3 రాసి ఆది అని పెట్టండి. విశేషతాయి ఆయనకి సంబంధించి ఒక పాయింట్ రాయండి. ఈ విధంగా ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సారాంశ లిఖియే అని గనక అడుగుంటే సారాంశ్ అది సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ పెట్టి 4 వాక్యాలతో మినిమం 4 పాయింట్స్, 4 లైన్స్తో ఒక్కొక్క పారాగ్రాఫ్ని ఫ్రేమ్ చేసుకొని అలాగా
టోటల్గా 4 పారాగ్రాఫ్లు ఇక్కడ రాయాలన్నమాట. 4 పారాగ్రాఫ్లు మనం రాయాలి. 4 పారాగ్రాఫ్లు రాయండి. ఆ తర్వాత చివరిగా నీతి, పొయిట్రీ గనకైతే నీతి, లేదా ప్రోజ్ గనకైతే శిక్ష అని సైడ్ హెడ్డింగ్ పెట్టి, శిక్ష అని సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ 1 లేదా 2 పాయింట్లు ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకున్నామా నీతి అనేది ఒక 2 పాయింట్లు రాయండి. మొదటగానే పోయిటరీ అనుకోండి, మీరాబాయి, మనుష్యత, పర్వత ప్రదేశమే పావస్, ఈ 3 పాఠాలకి నీతి ఏంటనేది రాసి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఆ 3 పాఠాల్లో నుంచి సారాంశం దిగుతుంది కాబట్టి నీతి అనేది రెడీ చేసుకోండి. అలాగే ప్రోజ్ కనుకైతే బడే భాయి సాహబ్, డైరీ కా ఏక్ పన్నా, పతజర్ మే డ్యూటీ పత్తియా, ఈ 3 పాఠాలకి శిక్ష అనేది రెడీ చేసుకొని ఉండండి. ఎందుకంటే ఆ 3 పాఠాల్లో నుంచి 8 మార్కుల ప్రశ్న దిగుతుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకోండి. సారాంశ లిఖియే అంటే శీర్షక్ రాయాలి, కవి పరిచయం రాయాలి. అదే ప్రోజ్ కనుకైతే లేఖక పరిచయం అని చెప్పి రాయాలి. ఇక్కడ లేఖక్ అని వస్తుంది. ఈ విధంగా కవి పరిచయాన్ని రాసి సారాంశాన్ని పెట్టి ఒక 4 పారాగ్రాఫులు సారాంశం రాసి, పోయిటరీ అయితే నీతి అని పెట్టండి, ప్రోజ్ కనుకైతే శిక్ష అని పెట్టండి. సరే, ఒకవేళ సారాంశ లిఖియే అని కాకుండా అతను మనకి క్వశ్చన్ రూపాన ఇచ్చాడు అనుకోండి. ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ రూపాన ఇచ్చి రాయమన్నాడంటే అప్పుడు చేయాల్సిన పని ఏమీ లేదు నాన్న. జస్ట్ స్మాల్ చేంజ్ ఓన్లీ. ఎందుకంటే శీర్షక్ సేమ్ టు సేమ్ అలాగే రాస్తాము. పోయిటరీ గనకైతే కవి పరిచయం అని చెప్పి ఇదంతా రాస్తాం. ప్రోజ్ గనకైతే లేఖక పరిచయం మొత్తం రాస్తాం. అక్కడ క్వశ్చన్ కదా అడిగింది, క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరాబాయినే శ్రీకృష్ణగా సౌందర్యక వర్ణన్ కైసే కియా అని అడిగాడు. అంతేగాని పదు సారాంశ లిఖియా అని అడగలేదు కదా. మీరాబాయినే శ్రీకృష్ణకే సౌందర్యక వర్ణన్ కైసే కియా అన్నాడు. అప్పుడు మనం ఇక్కడ పెట్టాల్సిన సైడ్ హెడ్డింగ్ ఏందిరా అంటే श्रीकृष्ण के सौंदर्य का वर्णन అది సైడ్ హెడ్డింగ్ రాయండి అని రాసి, శ్రీకృష్ణకే సౌందర్య కా వర్ణన్ అని రాసి, శ్రీకృష్ణుడు సౌందర్యాన్ని వర్ణించే విధానంలో ఇంట్రడక్షన్గా పారాగ్రాఫ్గా మొదలుపెట్టి 1-2 లైన్లు రాసి, దాని కంటిన్యూషన్ మన సారాంశం 4 పారాగ్రాఫ్లు ఉంది కదా, ఆ మొదటి పారాగ్రాఫ్ని ఈ మొదటి పారాలో చేర్చేసేయండి. 2వ పారాగ్రాఫ్ మామూలే, 3వ పారాగ్రాఫ్ మామూలే, 4వ పారాగ్రాఫ్ మామూలే. కాకపోతే క్వశ్చన్ లాగా ఇచ్చినప్పుడు ఏంటంటే 5వ పారాగ్రాఫ్ కూడా వస్తుంది. 5వ పారాగ్రాఫ్ ఏంటంటే కన్క్లూషన్, ముగింపు. అది ఏ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి ఈ విధంగా రాయాలి. శ్రీకృష్ణుడిది మీరాబాయినే इस तरह श्री कृष्ण के सौंदर्य का वर्णन बहुत महत्वपूर्ण से सुंदर रूप से यहाँ किया है అని చెప్పి ఒక 2 లైన్లు అక్కడ రాసేస్తాం. అంతటితో ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. చివరిగా సారాంశం అయినా క్వశ్చన్ అయినా, పోయిటరీ అయితే నీతి, ప్రోజ్ గనకైతే శిక్ష జనరల్గానే రాస్తాం. ఈ విధంగా గనక మనం 8 మార్కుల ప్రశ్నల్ని గనక పోయిటరీ సారాంశాలైన, ప్రోజ్ సారాంశాలైన 27వ ప్రశ్న 28వ ప్రశ్నకి రాసినట్లయితే 8కి 8 మార్కులు పొందే అవకాశం మనకి ఉంది. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ లెటర్స్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించి ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.